నేను ఇంకొక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. వైశ్య కమ్యూనిటీకి మధ్యన బ్రేక్ అయింది. మనం కనక పరమేశ్వర దేవతను మేము పూజిస్తాం. కనక పరమేశ్వర దేవత గుడికి ఏ ఒక్క మార్వాడి రాడు. వాళ్ళ జైన్ మందిర్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీనా కాన్స్టిట్యున్సీలో జైన్ మందిర్ ఉన్నది. దాదాపు చైతన్యపురి డివిజన్లోనే ఒక 4-5 వేల మంది మార్వాడిస్ ఉన్నారు. జైన్ టెంపుల్ అద్భుతంగా ఉంటుంది. పక్కన కనక పరమేశ్వర టెంపుల్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. దానికి ఆ గుడికి ఎవడు రాడు. అక్కడ గుడికి డెవలప్మెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. గిరీష్ సంఘ్ గారు రాజ్యసభ సాంఘీ ఉంది. అంటే వాళ్ళు ఎట్లుంటుంది చూడండి వాళ్ళ ఆలోచన విధానం. అంటే వాడు ఎట్లా బుల్డోజ్ చేసేవాడు. సాంఘీ టెంపుల్ అంటారు. అంటే వీళ్ళు దేవుని కూడా మాయం చేస్తారు. దేవుడు అనేటోడు వాళ్ళే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు. సాంఘీ టెంపుల్, బిర్లా టెంపుల్. మనం నవత్పాడు అనేటోళ్ళం. నవత్పాడు అనేది దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు, బిర్లా టెంపుల్. అంటే రేపటి కాడ ఇంకా సమాజంలో ఇంకొక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్కు పిల్లలకు టాటా పిల్లలు, బిర్లా పిల్లలు, రిలయన్స్ పిల్లలు ఆ స్థాయికి తీసుకుపోతారు. అంటే అంత విధ్వంసం చేస్తారు వాళ్ళు. అంత ప్రాపగండ కల్చర్నే నాశనం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కల్చర్ నాశనం చేస్తారు. ఎగ్జాంపుల్ కోడలో ఇప్పుడు గిరీష్ సంఘ్ గారికి చాలా ఎకరాలు ఉంది. అక్కడ వార్తా పేపరు దాని కమ్యూనిటీ కూడా ఓన్ చేసుకుంది గిరీష్ సంఘ్. ఆయన ఆల్ ఇండియా వైశ్య సమాజానికి కూడా ప్రెసిడెంట్ చేసిండు. ఆల్ ఇండియా ఆర్య వైశ్య సమాజం. అసలు మేము ఆర్యులం కాదని చెప్పినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా అదే చెప్పినాం. ఆర్య అనేది రెస్పెక్టెడ్ వాడే తప్ప ఆర్యులు లేదు, ఎక్కడ కూడా లేదు. మనంతా ద్రావిడ్స్. మనంతా ద్రవిడియన్స్ కానీ ఆర్య కాదు. వీళ్ళ ఆర్యాస్, వీళ్ళు యూరోపియన్స్. అట్లా లెక్కేసుకుంటే మొత్తం కల్చర్ మీద మొత్తం మాట్లాడాల్సిన పని ఉంటుంది. సాంఘీ టెంపుల్ ఉంది, దాన్ని మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అన్నాం. కనకా పరమేశ్వర గుడికి నన్ను జాగిచ్చినట్టు అది ఇయ్యాడు. అంతే. ఈ కనకా పరమేశ్వర గుడికి వస్తాడంటే రాడు. మేము 102 గోత్రాలు వైశ్యులము, మాకు అమ్మవారు పూజిస్తాము. అమ్మవారికి జరిగినటువంటి ఆత్మగౌరవ నినాదంతో మా వైశ్య వికాస్ కూడా గతంలో కంజయ్య గారు ఒక చిన్న మాట సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు స్మగ్లర్ అన్నప్పుడు దాని మీద రాసి రెస్పాండ్ అయ్యి సామాజిక సేవకులు వైశ్యులు అని చెప్పి ఫస్ట్ ఎత్తుకున్న నినాదం నేను, మా వైశ్య వికాస్. దాని నుండి ఆత్మగౌరవం, హక్కుల సాధన అని వచ్చింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తోటి అదే అన్నాం. ఈ రోజు అసలు మార్వాడిస్ని ఎల్లగొట్టాల్సినటువంటి పని ఉంది. లేదంటే ఉదాహరణకు మహారాష్ట్ర తీసుకోవాలి, ఉదాహరణకు చెన్నై తీసుకోవాలి అని చెప్పారు. దాని తర్వాత మేము 2023 అక్టోబర్ 1న వైశ్య గర్జనలో ఒక పెద్ద కార్యక్రమం సర్నర్ ఇండోర్ స్టేడియంలో. ఆ రోజు కూడా ఏం చెప్పినామంటే మార్వాడి హటావో, తెలంగాణ వైశ్య బచావో అని నినాదం తీసుకున్నాం. మొన్న మేము చెప్పిన దాంట్లో కూడా రాజకీయ రణబేరి మన 3వ తారీఖు రోజు, జూలై 3వ తారీఖు రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపు 5-6 వేల మందితో మేము పెద్ద మీటింగ్ పెడితే ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. మార్వాడీలతోటి మనకు ప్రమాదం ఉంది. ఏదో చిన్న సంఘటనతో వచ్చినటువంటి అంశం కాదు. ఇది నివురుగప్పిన నిప్పులాగా ఉన్నది. దీన్ని ఆటోమేటిక్ ఇది ఫ్లేర్ అప్ అవుతుంది. దానికి ఎవరో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? 100% ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏతున్నాం ఆ లెక్కలు తీస్తున్నాం. వీళ్ళు చేసేటువంటి వ్యాపారాల లెక్కలు తీస్తున్నాం. వీళ్ళు జిఎస్టీలు ఎక్కడే గుర్తులు చూస్తున్నాం. ఇవన్నీ కూడా కార్యాచరణ చేసి అంటే ఒక క్రమబద్ధీకరించుకుంటూ క్రమబద్ధంలో పోవాలని ఒక ఆలోచనతో ఉంటుంది. మన బంధువు పిలిపించారు. ఆ బంధు పిలుపులో కూడా మేము వైశ్య వికాస్ పాల్గొనలే. ఎందుకంటే అసలు మనం చర్చ పెట్టాలి. మనల్ని ఎక్కడ విధ్వంసం చేస్తున్నారు దాని గురించే కదా పృథ్వీ నారాయణ చేశారు. పృథ్వీ ఎక్కడ బంధుకు మద్దతు తెలిపారు. యూనివర్సిటీ వాళ్ళు మాత్రం బంధుకు పిలిపించారు. అక్కడ బంధువు కూడా మా వైశ్య వికాస వేదిక కానీ స్వర్ణకారులు కానీ ఎవరు కూడా పిలుపుని ఇయ్యలే. ఆ బంధుకు కూడా మద్దతు తెలిపలే. కానీ స్వచ్ఛందంగా బంద్ అయ్యారు. దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే పబ్లిక్లో ఏ రకంగా ఇంజెక్ట్ అయి ఉన్నది అంటే వాళ్ళు చేసేటువంటి విధ్వంసము ప్రజలు గమనిస్తున్నారు. ఊళ్ళో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారవేత్తలు గమనిస్తున్నారు. స్వర్ణకారులు ఉన్నారు, పద్మశాలీస్ ఉన్నారు, కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి కుమ్మర్లు కూడా ఉన్నారు. ఇదంతా ఇష్యూ అంతా కుమ్మర్లు కూడా ఉన్నారు. వాళ్ళని అసలు విస్మరించారు.